ఎట్లా కొనాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు ఎట్లా అమలు చేయాలి అనే దానికంటే కూడా ఎక్కడ ప్రభుత్వ భూములు కొల్లగొట్టాలి, ఎక్కడ కమిషన్లు కొట్టాలి అనే ధ్యాసే ఈ ప్రభుత్వానికి ఎక్కువగా ఉంది. ఈరోజు ఒక 1000 కోట్ల రూపాయల స్కామ్ను రెడ్ హ్యాండెడ్గా ఓపెన్ స్కామ్ విత్ డాక్యుమెంట్స్ బయటపెట్టబోతా ఉన్నాం. సరే, ఒక ప్రధాన ప్రతిపక్షంగా మేము ఇటు ప్రజా సమస్యల మీద పోరాడుతూ వస్తున్నాం, రైతాంగ సమస్యల మీద పోరాడుతున్నాం, 6 గ్యారంటీల అమలు గురించి పోరాడుతూ ఉన్నాం, ప్రజా సమస్యల మీద ఇటు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల మీద, గ్యాస్ ధరల మీద పోరాటం చేస్తూ ఉన్నాం, హ్యామ్ రోడ్ల టెండర్ల స్కామ్ బయటపెట్టినాం, మైనింగ్ స్కామ్ బయటపెట్టినాం. మేము చేయాల్సిన ప్రయత్నం మేము చేస్తూ పోతున్నాం. ఇవాళ అందులో భాగంగా ఒక ఇంపార్టెంట్ స్కాము విత్ డాక్యుమెంట్స్ బయట పెడతా ఉన్నాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారు, రాష్ట్రంలో ఈరోజు క్యాబినెట్ మంత్రిగా పనిచేస్తున్న మంత్రి గారి పేరు మీద కూడా భూములు ఉన్నాయి. దీని వెనుక ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన వ్యక్తి, రాష్ట్ర ప్రభుత్వంలో ఒక కార్పొరేషన్గా పనిచేస్తున్న వ్యక్తి ఈ స్కామ్ వెనుక ఉన్నారు. ముఖ్యమంత్రికి కళ్ళు చెవులు అంతా ఆయనే అని, ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో చెప్తున్నటువంటి వ్యక్తి కూడా ఈ స్కామ్ వెనుక ఉన్నట్టుగా మాకు తెలుస్తూ ఉంది. ఇది ముఖ్యంగా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 173 నుంచి 183 మధ్య ఉన్నటువంటి భూమి. ఈ 180 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసే కుట్ర జరిగింది. ఈ భూముల విషయంలో హైకోర్టులో కేసు ఉంది. హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది 30 జనవరి 2026 నాడు. దీని మీద ఒక నిర్ణయం తీసుకోండి అన్నది. పలానా వ్యక్తులకు ఇవ్వమని ఎప్పుడు కూడా హైకోర్టు చెప్పదు. హైకోర్టు ఏం చెప్తుందంటే, ఈ పిటిషన్ వచ్చింది, దీన్ని విచారించండి, దీని మీద తగిన నిర్ణయం తీసుకోండి అని చెప్పి చెప్తుంది హైకోర్టు. 30 జనవరి 2026 నాడు హైకోర్టు చెప్పింది. 24 ఫిబ్రవరి 2026 24 ఫిబ్రవరి 2026 రోజు ఆర్డీఓ గారు హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసినారు. 24 ఫిబ్రవరి 2026 రోజు ఆర్డీఓ గారు హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది. ఇది ఆర్డీఓ గారి అఫిడవిట్. ఇది కూడా మీకు పబ్లిక్ డొమైన్లో పెడతాం. ఇది హైకోర్టు జడ్జిమెంట్లో కూడా ఈ అఫిడవిట్ స్పష్టంగా మెన్షన్ చేసినారు. హైకోర్టు జడ్జిమెంట్ ఈజ్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్, నథింగ్ సీక్రెట్. ఇది హైకోర్టు ఆర్డరు. హైకోర్టు ఆర్డర్లోనే స్పష్టంగా ఆర్డీఓ గారి ఆర్డర్ కూడా ఉంది. హైకోర్టు ఆర్డర్లో ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి అఫిడవిట్ కూడా ఉంది. ఆర్డీఓ గారు ఆర్డర్ ఇస్తూ ఈ ల్యాండు ప్రభుత్వ భూమి అని స్పష్టంగా తేలుస్తూ ఆర్డీఓ గారు ఏం చెప్పినారు, హియర్ బై ప్రభుత్వ భూమి అని మొత్తం జడ్జిమెంట్ 6 పేజీలు చెప్తూ, ద తహసీల్దార్ శంషాబాద్ మండల్ హీ ఈజ్ హియర్ బై డైరెక్టెడ్ టు ప్రొటెక్ట్ ద సబ్జెక్ట్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఫ్రమ్ ఎంక్రోచ్మెంట్ and initiate steps to include the scheduled suit properties in prohibitory list 22A. ఆర్డీఓ గారు ఇది ప్రభుత్వ భూమి అని తేలుస్తూ హైకోర్టులో అఫిడవిట్ వేశారు. వేస్తూ తహసీల్దార్ శంషాబాద్కి ఏం చెప్పినారు, ఈ ప్రభుత్వ భూమిని కాపాడు, ఎంక్రోచర్స్ నుంచి ఈ భూమిని కాపాడే బాధ్యత తీసుకో అని చెప్పి డైరెక్షన్ ఇచ్చినారు. నంబర్ 1. నంబర్ 2, ఈ భూములను ప్రాహిబిటెడ్ లిస్ట్లో పెట్టండి, నిషేధిత భూముల జాబితాలో 22Aలో పెట్టండి అని చెప్పి తన ఆర్డర్లో ఎంఆర్ఓ గారికి కూడా ఆర్డీఓ గారు డైరెక్షన్ ఇచ్చినారు. అయితే ఆర్డీఓ గారు ఏ రోజు ఇచ్చినారు, 24 ఫిబ్రవరి 2026. ఇది ప్రభుత్వ భూమి, ఈ భూమిని కాపాడండి, నిషేధిత జాబితాలో పెట్టండి అని ఎంఆర్ఓకు డైరెక్షన్ ఇచ్చినారు. తను ఆర్డీఓగా, ల్యాండ్ ట్రిబ్యునల్ చైర్మన్గా తన ఆర్డర్ను హైకోర్టులో కూడా వారు దాఖలు చేయడం జరిగింది. ఇక ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఇది ప్రభుత్వ భూమని 24 తారీఖు ఫిబ్రవరి నాడు ఆర్డీఓ గారు తేల్చారు. కరెక్ట్ 4 రోజుల తర్వాత 28 ఫిబ్రవరి 2026
ఎంఆర్ఓ గారు ఈ భూమి ప్రైవేట్ వ్యక్తులకు చెందుతుందని ఆర్డర్ పాస్ చేసిండు. ఇది ఎంఆర్ఓ ఆర్డర్. ఇది ఎంఆర్ఓకి అసలు అధికారమే ఉండదు. ఆర్డీఓ ఇది ప్రభుత్వ భూమని ల్యాండ్ ట్రిబ్యునల్ చైర్మన్గా తేల్చి ఈ భూములను కాపాడు ప్రొటెక్ట్ చేయని ఎంఆర్ఓకు డైరెక్షన్ ఇస్తే 4 రోజుల్లోనే ఎంఆర్ఓ ఈ భూమి ప్రైవేట్ వ్యక్తులకు చెందింది అని చెప్పి ఎంఆర్ఓ ఆర్డర్ పాస్ చేసినాడు. ఆర్డర్ పాస్ చేయడమే కాదు, ఇందులో ఎంఆర్ఓ గారు ఏమంటాడు, therefore I am of the view that the writ petitioners' names have to be incorporated in revenue records Bhubharati as being the owners of the land as per the అని ఎట్సెట్రా అని చెప్పింది. ఈ భూమిని భూభారతిలో ఆన్లైన్లో కూడా పెట్టండి అని చెప్పి కూడా ఎంఆర్ఓ గారు రాసేసినారు. 24 ఫిబ్రవరి ఏమో ఆర్డీఓ ఇది ప్రభుత్వ భూమి, ఈ భూమిని కాపాడండి అని ఎంఆర్ఓకి ఆర్డర్ ఇచ్చిండు. ఆ ఆర్డర్ను హైకోర్టుకు కూడా ఇచ్చిండు. అదే హైకోర్టుకు మళ్ళీ ఈయన కూడా పంపిండు. దీన్ని 24 నాడు ఆర్డీఓ హైకోర్టులో ఇది గవర్నమెంట్ భూమి అని వేసిండు. 28వ తారీఖు నాడు ఎంఆర్ఓ ఇది ప్రైవేట్ వ్యక్తుల భూమి అని ఈయన కూడా హైకోర్టులో వేసిండు. ఇక్కడ నేను అడుగుతున్న సూటి ప్రశ్నలు, ఒకే భూమి మీద 4 రోజుల వ్యవధిలో ఆర్డీఓ గవర్నమెంట్ భూమి అంటాడు, ఎంఆర్ఓ ప్రైవేట్ భూమి అంటాడు. ఈ భూమి విలువ 1000 కోట్ల రూపాయలు. రెండవ ప్రశ్న, మరి ఆర్డీఓ గారు ఇది ప్రభుత్వ భూమిని హైకోర్టులో వేస్తే ఆర్డీఓ డైరెక్ట్ అయితే పోడు కదా. అక్కడ ఎవరు ఉంటారు? జీపీ రెవెన్యూ ఉంటాడు, గవర్నమెంట్ ప్లీడర్ ఉంటాడు. ఏ కాగితమైనా జీపీ రెవెన్యూకి ఇస్తే జీపీ రెవెన్యూ కోర్టులో ఫైల్ చేస్తారు. మరి 4 రోజుల్లో మళ్ళీ ఎంఆర్ఓ ఇది ప్రైవేట్ భూమి అంటే అదే జీపీ రెవెన్యూ దీన్ని కూడా హైకోర్టుకి ఎట్లా ఫైల్ చేస్తాడు? ఒకే కేసులో ప్రభుత్వం 2 భిన్న వాదనలు 4 రోజుల వ్యవధిలో ఇవ్వచ్చునా? ఒకవేళ ఇవ్వడమే తప్పు, ఇచ్చిన దాన్ని జీపీ రెవెన్యూ గారు జడ్జి గారి ముందు 4 రోజుల వ్యవధిలో ఇది ఇవ్వచ్చునా? నంబర్ 2. నంబర్ 3, నార్మల్గా ఎనీ హైకోర్టు ఆర్డర్ కలెక్టర్ దగ్గరికి వస్తుంది. ఏ ఆర్డర్ ఎంఆర్ఓ గారు రాసినా ఆర్డీఓ గారు రాసినా దట్ విల్ గో విత్ కలెక్టర్స్ అప్రూవల్. వితౌట్ కలెక్టర్ అప్రూవల్ పోదు. కలెక్టర్ అప్రూవల్ లేకుండానే ఆర్డీఓ ఫైల్ చేసిండా? కలెక్టర్ అప్రూవల్ లేకుండానే ఎంఆర్ఓ అదే కేసులో ఈయన ఎట్లా ఫైల్ చేస్తాడు? ఒకే కేసులో ఒకే హైకోర్టులో ఒకే జడ్జి గారి దగ్గర 4 రోజుల వ్యవధిలో ఒక ఆయన గవర్నమెంట్ ల్యాండ్ అంటాడు, ఇంకొక ఆయన ప్రైవేట్ ల్యాండ్ అంటాడు. ఇందులో ఇది ఆర్డీఓ ఆర్డర్, ఇది ఎంఆర్ఓ ఆర్డర్. జస్ట్ విత్ ఇన్ 4 డేస్. ఇక్కడ నేను అడుగుతున్న కలెక్టర్కు, మరి నువ్వు ఆర్డీఓ ఫైల్ చేసేటప్పుడు కలెక్టర్ చూపిస్తాడు కదా. మరి గవర్నమెంట్ ల్యాండ్ అన్న తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ ఎట్లా ఫైల్ చేసిండ్రు? ఫైల్ చేస్తే మరి అది కలెక్టర్ గారు ఎట్లా అప్రూవ్ చేసిండ్రు? కలెక్టర్ అప్రూవ్ చేయడం ఒక తప్పు అయితే జీపీ రెవెన్యూ ప్రభుత్వ ప్లీడర్ దీన్ని ఏ రకంగా హైకోర్టులో ఫైల్ చేస్తారు? అడ్వకేట్ జనరల్ ఏ రకంగా దీన్ని అలో చేస్తారు? ఇది సెకండ్ క్వశ్చన్. అయితే ఇక్కడ ఇష్యూ ఏంది? కొన్ని ప్రముఖ దినపత్రికల్లో వార్తలు వచ్చినాయి, విషయాలు బయటకు వచ్చినాయి. విషయాలు బయటకు రాగానే ఒక 1000 కోట్ల రూపాయల స్కామ్ జరిగితే ఏం చేస్తాం? జనరల్గా అధికారులను సస్పెండ్ చేస్తాం, ఎంక్వైరీ ఆర్డర్ చేస్తాం. కానీ ఈ విషయంలో ఏం చేసిన? సింపుల్గా ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ టు కలెక్టరేట్, జస్ట్ ట్రాన్స్ఫర్. ఒక చిన్న తప్పు చేస్తేనే ఈ కాలంలో సస్పెండ్ చేస్తున్నారు, జైల్లో పెడుతున్నారు, ఏసీబీ కేసులు పెడుతున్నారు. ఈ ఎంఆర్ఓ గారి మీద ఏసీబీ రైడ్ అయింది, ఆఫీస్కు ఏసీబీ అధికారులు పోయినరు. కానీ విషయం తెలిసిన ప్రభుత్వ పెద్దలు వెంటనే ఏం చేసినరో కానీ చుప్చాప్ ఏసీబీ వాపసు వచ్చింది. ఏసీబీ వాపసు వచ్చింది, యాక్షన్ తీసుకోలే. ఏసీబీ అధికారులు వాపసు వచ్చిండ్రు, ఒక చిన్న ట్రాన్స్ఫర్తో సరిపెట్టేసిండ్రు. అంటే దీని వెనుక ఎవరు ఉన్నారు? ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తి దీని వెనుక ఉన్నాడు కనుకనే ఏసీబీ ఆ రోజు చర్యలు తీసుకోకుండా వెనక్కి వచ్చింది. ముఖ్యమంత్రి గారి సన్నిహిత వ్యక్తుల యొక్క ఒత్తిడి ఉంది కనుకనే ఎంఆర్ఓను సస్పెండ్ చేయకుండా కేవలం ట్రాన్స్ఫర్తో సరిపెట్టినారు. దీని వెనుక ప్రభుత్వ పెద్దలు అత్యంత కీలక వ్యక్తులు ఉన్నారు కనుకనే లోతైన విచారణ జరగలేదు. ఇప్పుడు ఎంఆర్ఓ ఫైల్ చేస్తే అది కలెక్టర్కి తెలిసి జరిగిందా? ప్రభుత్వ పెద్దలకు తెలిసి జరిగిందా? ఏ ధైర్యం మీద ఎంఆర్ఓ ఆర్డీఓ ఆర్డర్ను ధిక్కరించి
పై అధికారి ఆర్డర్ను ధిక్కరించి ఇది ప్రైవేట్ వ్యక్తులకు ఇంత విలువైన భూమిని కట్టబెట్టిండు. ఆయనకంత ధైర్యం ఉంటుందా ఒక తహసీల్దార్కు? ఆల్రెడీ నీ పై అధికారి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని తేల్చిండు, దీన్ని కాపాడుమని నీకు డైరెక్షన్ ఇచ్చిండు, దీన్ని నిషేధిత జాబితాలో పెట్టమని నీకు డైరెక్షన్ ఇచ్చిండు.